ఈటీవీ ఆధ్వర్యంలో నెల్లూరులో జరగనున్న కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కార్తీకంతో సమానమైన మాసం, గంగతో సమానమైన తీర్థం లేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే ఎంతో పుణ్య సంపద వస్తుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాలలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైవ్ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్తీక దీపోత్సవాన్ని కూడా ఈ కార్యక్రమాలలో ఈ లైవ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరంలో ఇక్కడ వైఎంసీఏ గ్రౌండ్స్లో ఈరోజు 6 గంటలకి కార్తీక దీపోత్సవం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. దీనికి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వచ్చారు. నెల్లూరులోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఈ వైఎంసీ గ్రౌండ్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నెల్లూరు నగరంతో పాటు అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ పూజల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్తో పాటు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానల్స్లో ప్రత్యక్ష ప్రచారం కూడా కొనసాగుతుంది. ఇది సనాతన ధర్మంలో గోవు విశిష్ట, గోవు పూజ ఫలాలు అనే అంశంపై శ్రీనివాస బంగారయ్య శర్మ ఈ ప్రవచనం ఉంటుంది. వేద పండితులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే వీటికి సంబంధించి అప్పటికి అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు ఈ చల్లని వాతావరణంలో విశాలమైన ఈ మైదానంలో దాదాపు 1200 మంది భక్తులందరూ కూడా కూర్చొని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కేవలం మహిళలకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీరందరూ కూడా ఈ నిర్వాహకులే మొత్తం కూడా ఇక్కడ ఈ పూజకు సంబంధించిన వస్తువులన్నీ కూడా అందజేశారు. దీనికి మంత్రి నారాయణ సహకారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాలోని అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నెల్లూరు నగరంలో సమీపంలోనే పెన్నా అనేది ఒడ్డున ఉంటుంది. అదేవిధంగా జొన్నవాడ పుణ్యక్షేత్రం, రాజరాజేశ్వరి ఆలయం, రంగనాథుడు 2వ శ్రీరంగంగా పేర్కొనే రంగనాథ దేవాలయం, జొన్నవాడ ఇరుగుల పరమేశ్వరి, ఈ ఆలయాలన్నీ కూడా మధ్యలో ఇక్కడ మనం ఈ ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్తీక దీపోత్సవం ఎంతో వైభవంగా ఏర్పాటు చేసేందుకు కోసంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఎంతో శివోహం అంటూ అందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ మరి కొద్దిసేపట్లో ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్తీక మాసంలో సముద్ర స్నానాలు, నదీ స్నానాలతో పాటు కార్తీక దీపం కూడా వెలిగిస్తే ఎంతో పుణ్యం ఉంటుందనేది భక్తి భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని దాదాపు ప్రతి ఇంటిలో కానీ శివాలయాలలో, ఆలయాలలో అన్నింటిలో కూడా ఈరోజు ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఈ దీపోత్సవం నిర్వహిస్తే ఎంతో మంచిదని, ఆరోగ్యమే కాకుండా అందరికి కూడా దేవుడి కృప లభిస్తుందనే ఉద్దేశంతోనే ఈ కార్తీక దీపోత్సవం అనేది కొనసాగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు నెల్లూరు నగరంలో నిర్వహిస్తున్నారు. నెల్లూరు వైఎంసీ గ్రౌండ్ నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.